అట్లాగే శ్రీనివాస్ వర్మ అసలు భూమి పుట్టక ముందు నుంచి అతను పుట్టుకే బీజేపీ అనుకోవాలి, ఎప్పటి నుంచినో పనిచేసినటువంటి ఆ నియోజకవర్గం ఏరియాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీని గెలిపించుకుంటూ వచ్చినోడు ఏళ్ల తరపు. కాబట్టి అతనికి ఇవ్వడంలో కూడా తప్పు లేదు. కాకపోతే వాళ్ళు పార్టీని ఓన్ చేసుకుని నడిపించాలి, వాళ్ళు ముందుండి నడిపించాలి పార్టీని. వాళ్ళు ప్రస్తుతానికి నియోజకవర్గాలకు పరిమితం అవుతున్నారు, లేదంటే గనక ఆ లెగసీని ఆస్వాదిస్తూ కూర్చున్నారు ఆ పదవికి. మిగతా కార్యకర్తలతో మమేకం అవ్వడం, తిరగటము, అందరినీ కలుపుకుపోవటము, అన్ని చోట్లకు తిరగడం, భారతీయ జనతా పార్టీ యాక్టివ్నెస్ ని చూపించడం ఇది తక్కువగా. అది మేబీ ఏమైనా ఫ్యూచర్ లో చేస్తారు, ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నారు అనేది ఒక ప్రశ్న అయితే ఉంది. అంటే కరెక్టే, అదే అంటుంది నేను ఇంత ముందు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావడం ఒక సమస్య వాళ్ళకి. అది దాంట్లో సొంతగా ఉన్నటువంటి తక్కువ కదా అక్కడ. అవునవును, అంటే రాష్ట్ర నాయకత్వంలో ఉన్న లోపాలను సరిదిద్దే విషయంలో ఇంకా చర్యలు మొదలు పెట్టలేదా? లోపం అనడానికి ఏం లేదు, ఎందుకంటే పురంధేశ్వరి హయాంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉమ్మడిగా కూడా సాధ్యంగా విజయం సాధించినట్టు. 80% అసెంబ్లీ విన్ను, 50% పార్లమెంట్ విన్ను. ఇది ఆషామాషి కాదు కదా, ఆవిడ సాధించినట్టే. కాకపోతే తర్వాత నుంచి ఏమైపోయింది ఏంటంటే ఇక ఆవిడ టర్మ్ అయిపోయింది అనేటటువంటిది ఫీలింగ్ వచ్చేసింది. ఎందుకు, నడ్డా దిగిపోతాడు, నడ్డాతో పాటు వీళ్ళందరూ వెళ్ళిపోతారు టీము. కాబట్టి ఇక అప్పటి నుంచి ఆవిడ ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు. మేబీ మంత్రివర్గంలో రాకపోవడం వల్ల కూడా అయి ఉండొచ్చును. కాకపోతే ఆవిడ ఒక్కతే ప్రస్తుతానికి సీరియస్ గా చేస్తుంది, కానీ